హలో అండి, నమస్తే. కథామృతం ఛానల్కి స్వాగతం. నవల పేరు తెల్ల గులాబీ, రచన మీరా లక్ష్మి గారు. ఇది స్వాతిలో ధారావాహికగా వచ్చింది. ఇది ఒక భాగం పోయింది. అయితే అందులో ఉన్న కథ ఏంటంటే, రామశాస్త్రి అందరూ నిద్రపోయిన తర్వాత బీరువా దగ్గరికి వెళ్ళి బీరువాలో ఉన్న పట్టు చీరలు, శుభ మంగళసూత్రాలను తీసుకుని పెడుతుంటాడు. తండ్రిని అడ్డుకుంటుంది కరుణ. అడ్డు వచ్చిన కూతుర్ని విసురుగా తోసి వెళ్ళిపోతాడు రామశాస్త్రి. కరుణ నుదిటికి గాయం అవుతుంది. నిద్రలేచిన సావిత్రి భర్త చేసిన ఘనకార్యాన్ని తెలుసుకుని గుండె పగిలేలా రోధిస్తుంది. అన్యమనస్కంగా ఉన్న కరుణ ఆఫీస్ వర్క్లో ఓ చిన్న పొరపాటు చేస్తుంది. గోపి పిలిచి ఆమెను చివాట్లు పెడతాడు. మృత్యుంజయరావు ఓ కవర్ తీసుకుని కరుణ దగ్గరికి వస్తాడు. ఇది జరిగిన కథ. ఇప్పుడు అసలు కథలోకి వెళదాం. ఆఫీస్లో ఎవ్వరూ లేరు. అయ్యగారు మీకు ఈ కవర్ ఇమ్మన్నారు. పొడుగాటి కవరు కరుణ చేతిలో పెట్టాడు. కరుణకి పరిస్థితి అర్థమైపోయింది. కరుణ మెల్లగా లేచి నిలబడింది. కాళ్లలో శక్తి లేనట్టుగా అనిపించింది. దిగులుగా, భారంగా ఆఫీస్లోంచి బయటకు అడుగు పెట్టింది కరుణ. మనసు మూగగా అయిపోయింది. బుర్రలో ఏ ఆలోచనలు రావటం లేదు. మెదడు మొద్దుబారిపోయినట్టుగా ఉంది. తన శరీరం తనకి మోయలేనంత బరువుగా అనిపించసాగింది. బస్సు ఎక్కాలనిపించలేదు. భుజాన బ్యాగ్ తగిలించుకుని తల వంచుకొని అడుగులో అడుగు వేసుకుంటూ భారమైన మనసుతో దిగులుగా నడిచి వెళుతున్న కరుణ పక్క నుండి పట్టలేని ఆనందంతో హుషారుగా దుమ్ము రేపుకుంటూ గోపి గారు దూసుకెళ్లిపోయింది. కరుణకి కొద్ది క్షణాలు ఏం కనపడలేదు. రెండు కళ్ళల్లో బాగా దుమ్ము పట్టంతో రెండు కళ్ళు మూసుకొని అలాగే నిలబడిపోయింది. కరుణని వెనక్కి తిరిగి చూసిన గోపి చాలా ఆనందించాడు. లేకపోతే తనతో కయ్యం పెట్టుకుంటుందా? చివరికి ఏమైంది? తన దగ్గరే ఊడిగం చేయాల్సి వచ్చింది. తను తీసేశాడు. రేపటి నుండి ఏం చేస్తుంది? ఎక్కడా ఉద్యోగం దొరకదు. అలా దొరికితే గొప్పగా పొగరుగా ఎప్పుడో వెళ్ళిపోయేది. ఇంటికెళ్ళి ఏం చేస్తుంది? ఏడుస్తుందా? మొత్తుకుంటుందా? గోపితోటి బుద్ధి గడ్డి తిని పెట్టుకున్నాను బాబోయ్ అని లెంపలు వాయించుకుంటుందా? అంతే చేస్తుంది. అంతే చేసి మళ్ళీ వస్తుందా? వచ్చి బ్రతిమాలుతుందా? అయినా తను చచ్చినా జాలిపడ్డు, కరుణ చూపడు. గోపి అంటే గోపియే. ఒక్క కుదుపుతో కారు ఆగింది. కారుకి అడ్డం వచ్చిన వ్యక్తికేసి కోపంగా చూడబోయిన కళ్ళు ఆశ్చర్యంగా చూశాయి. కారులో వ్యక్తిని శపించేలా చూడబోయిన సులోచన కళ్ళు కూడా ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. హలో, బహుకాల దర్శనం. డోర్ తెరుస్తూ నవ్వుతూ పలకరించాడు. నువ్వా మహానుభావా? ఏ లోకంలో ఉండి కారు నడుపుతున్నావు? భగవంతుడిచ్చిన కాళ్ళు చేతులు బ్రతికున్నన్నాళ్ళు ఉంచేలా లేవు అంది కింద పడిన పుస్తకం తీసుకుంటూ. దేవుడు దెయ్యం అంతా ట్రాష్. మన కాళ్ళు చేతులు మనవే. అవి దేవుడిచ్చినవేంటి? ముందు కారెక్కు. చేసిన తప్పుకి శాంతి చేసుకుని శాంతింపజేయని అన్నాడు. నేను శాంతంగానే ఉన్నాలే. నువ్వు మళ్ళీ శాంతి చేయక్కర్లేదు. ఏమిటి బొత్తిగా కనిపించడం లేదు? అసలు దేశంలోనే ఉన్నావా? అక్షరాల గోపి కళ్ళెగరేశాడు. సులోచన శాంతి మాట ఎలా ఉన్నా మనం అంటే ఈ గోపి చాలా చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ సంతోషం ఆప్తులతో పంచుకుంటేనే కానీ తృప్తిగా ఉండదు. మొదట కనిపించిన ఆప్తురాలివి నువ్వు. కారెక్కు. ముందుకి వంగి డోర్ పూర్తిగా తెరిచాడు. ఏమిటి విశేషం? కుతూహలంగా అడిగింది. ఇంకా తప్పదన్నట్టు కారెక్కుతూ. ఇప్పుడు కాదు. అలా చెప్పేస్తే సస్పెన్స్ పోతుంది. డోరు గట్టిగా వేస్తూ అడిగాడు. ఏంటి సంగతులు? ఏమిటో నువ్వే చెప్పాలి. సంతోషం అంతా నీదే అన్నట్టున్నావు. విశేషాలు నువ్వు చెప్తేనే బాగుంటుంది. కానీ నీ అంత బాగా నేను మాట్లాడలేనని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. అవును, మనం కలుసుకుని ఎన్నాళ్ళయింది? సులోచన కేసి తిరుగుతూ అడిగాడు. నీకు రోజుల్లా అనిపిస్తుందా అని నవ్వి దగ్గర సంవత్సరం అవుతుంది. అప్పుడే సంవత్సరం అయిందా? ఆశ్చర్యం ప్రకటించాడు. ఎవరిని ఎప్పుడు చూసావో కూడా మర్చిపోయేంత బిజీ అయిపోయావన్నమాట. నీ విషయాలు చెప్పు. ఏం చేస్తున్నావు? ఇప్పుడు చేస్తుందే ఎటొచ్చి మధ్యలో చిన్న జర్కిచ్చింది అంతే. భుజాలు ఎగరేశాడు. తర్వాత సులోచన ఊకొడుతుంటే గోపి గబగబా మాట్లాడేస్తున్నాడు. నిజంగానే చాలా సంతోషంగా కనపడుతున్నావు అంది గోపి కేసు చూస్తూ. అంటే ఇంతవరకు నమ్మలేదన్నమాట. పక్కపక్క నవ్వాడు. నమ్మలేదని కాదు,
చాలా సంతోషంగా జాక్పాట్ కొట్టినంత ఆనందంగా కనపడుతున్నావు. ప్రెసిడెంట్ కప్పు గెలిచినంత సంతోషంగా కూడా ఉన్నాను సులోచన. నువ్వు కనుక అడ్డుపడకపోతే ఈ ఆనందంలో ఈ కార్ని దేనికో గుద్దేసేవాణ్ణి. ఏం మాటలవి? మందలింపుగా అంది. నిజం. అమ్మఒడిలో ఆడుకుంటున్న చిన్న బాబుని బలవంతంగా తీసుకెళ్లి ఓ సంవత్సరం జైల్లో తోసి హఠాత్తుగా విడుదల చేస్తే ఆ పిల్లాడి సంతోషం ఎలా ఉంటుందో ఇప్పుడు నాకంతా సంతోషంగా ఉంది. ఓ సరే, నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు. నువ్వింత సంతోషంగా ఉండటానికి కారణం తెలియకపోయినా నాకు సంతోషంగానే ఉంది. గోపి ఎప్పుడూ హుషారుగా నవ్విస్తుంటాడు. ఇప్పుడు ఇంకా హుషారుగా ఆనందంగా ఉండేసరికి సులోచన సంతోషంగానే అంది. గోపి సులోచన్ని పెద్ద హోటల్కి తీసుకెళ్లాడు. చాలా వాటికి ఆర్డర్ ఇచ్చాడు. సులోచన వద్దు తినలేనన్న గోపి వినిపించుకోలేదు. నా సంతోషం కోసం తినాల్సిందే అన్నాడు. తర్వాత సులోచన ఇంటి దగ్గర డ్రాప్ చేసి గోపి వెళ్ళిపోయాడు. గోపి వెళ్ళిపోయాక గాలివాన వచ్చి వెలిసినట్టయింది. గోపి అంతే, అనుకున్నది చేసే వరకు తోచనివ్వడు. మంచివాళ్లని ఎవరైనా అనిపిస్తే వాళ్ళకి ప్రాణం ఇస్తాడు. ఎదుటి వాళ్ళు తప్పుగా ప్రవర్తించారంటే వాళ్ళని తరిమి తరిమి కొడతాడు. సులోచన చాలా మంచిదని అతనికి తెలుసు. ఇలా కనిపించినప్పుడు హడావిడి పెట్టేస్తాడు. గోపికి ఆ పూట అనుకున్నది సాధించాననే ఆనందంతో నిద్ర రాలేదు. ఎవరినైనా అన్యాయంగా బాధించినా, అల్లరిపాలు చేసి అభాసుపాలు చేసి ఏడిపించినా, వాళ్ల జీవితం తల్లకిందులు చేసినా వాళ్ళకి వెంటనే బుద్ధి చెప్పాలంటాడు గోపి. దేవుడు ఈ జన్మలో చేసిన పాపాలకి వచ్చే జన్మలో అనుభవిస్తారని అన్నది. ఎవరైనా బాధలకి గురైతే పోయిన జన్మలో ఏదో పాపం చేశారనుకోవటం అతను ఒప్పుకోడు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవటం వల్ల చాలా అన్యాయాలని చాలా మంది ప్రోత్సహిస్తున్నారని వాదిస్తాడు. కళ్యాణ్తో ఈ విషయాల గురించి గంటల తరబడి వాదించేవాడు గోపి. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని నేను అన్ను. నిజానిజాలు తెలుసుకోవాలంటాను. నీకు తొందరపాటు ఎక్కువ, అది చాలా ప్రమాదం అనేవాడు కళ్యాణ్. నీకు పిరికితనం, అతి మంచితనం, అందుకే నేను చేసే ప్రతి పని తొందర స్వభావంగా కనపడుతుంది అని వాదించేవాడు. వాదించి వాదించి విసిగి కళ్యాణ్ మౌనం దాల్చేవాడు. ఎంత వాదించుకుని దెబ్బలాడుకున్నా ఇద్దరిది మంచి స్నేహం. అతను ఉద్యోగరీత్యా నాసిక్లో ఉన్నాడు. ఇక్కడ గోపి ఆనందంతో నిద్రపట్టక దొర్లుతుంటే అక్కడ కరుణ దిగులుతో నిద్రపట్టక దొర్లుతుంది. ఇక ముందు ఎలా? మళ్ళీ ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది? ఉద్యోగం వచ్చిందని సంతోషపడినంతసేపు పట్టలేదు. కరుణ బాధగా నిట్టూర్చింది. తనకి ఉద్యోగం పోయిందని కరుణ ఇంట్లో చెప్పలేదు. సులోచన కూడా ఇంకా కలవలేదు. కరుణకి తెల్లవారుతుందంటే భయంగా దిగులుగా ఉంది. తెల్లవారుతుందని భయపడినా తెల్లవారక మానదు. కరుణ యాంత్రికంగా ఎప్పట్లా ఉదయాన్నే లేచి పని చూసుకోసాగింది. తల్లి, అప్పుడే ఎందుకు లేచావమ్మా? కాసేపు పడుకోలేకపోయావా అంటే కరుణ తల్లికేసి జాలిగా చూసింది. ఆమెకి నిశ్చింతగా రోజులు గడిపే అదృష్టం లేదేమో అనిపించింది. శుభ కరుణకేసి ఈర్ష్యగా, తల్లికేసి కోపంగా చూసింది. శుభ తనకేసి ఈర్ష్యగా చూసిన కరుణకి ఆమె మీద జాలి అనిపిస్తుంది. శుభ తను ఒక్కతి మినహా అందరూ అదృష్టవంతులే అనుకుంటుంది. కరుణ ప్రైవేటుకు వెళ్ళింది. రుక్కమ్మ చాలా మంచి మనసు గల మనిషి. ఆమె భర్తతో పెద్దగా పరిచయం లేదు కరుణకి. ఆయన చాలా మితభాషి. షోడాబుద్ధి కళ్ళద్దాలు పెట్టుకుని ఓ పేపర్ పుచ్చుకుని ముందు గదిలో కూర్చుంటాడు. కరుణ రుక్కమ్మ గారికి తన పరిస్థితి చెప్పింది. రుక్కమ్మ గారు తెల్లబోయింది. ఉద్యోగం వచ్చి 3 నెలలేగా అంది. అది టెంపరరీ అండి. లీవులో వెళ్ళిన ఆమె త్వరగా వచ్చింది. చిన్న అబద్ధం ఆడక తప్పలేదు. అలాగా, మీ బాబాయ్ గారికి చెప్తాలే అంది. ఆ మాటే కరుణకి 1000 ఏనుగుల బలాన్నిచ్చినట్టయింది. కరుణ ఇంటికి వచ్చి భోంచేసి బ్యాగ్ తీసుకుని మామూలుగానే వెళ్ళిపోయింది. సావిత్రి కరుణ ఆఫీస్కే వెళ్ళిందనుకుంది. కరుణ తన స్నేహితుల్నిద్దరిని కలిసింది. ఇంకో 2 ప్రైవేట్లు కూడా చూసుకుని సాయంత్రం సులోచన ఇంటికి వచ్చింది. సులోచన అప్పుడే వచ్చింది. కరుణ తిరిగి తిరిగి రావటం వల్ల ముఖమంతా వాడిపోయి ఉంది. ఆఫీసు నుండేనా? అప్పుడే ఎలా వచ్చావు? అంత నీరసంగా ఉన్నావేంటి? అసలు భోంచేశావా? గబగబా అడిగింది. అన్నిటికీ జవాబుగా భోంచేశాను, నీరసం గీరసం ఏం లేదు అంది. అబ్బో, సులోచన కనుబొమ్మలు పైకెత్తింది. ఏమిటి సంగతులు? చాలా ఉన్నాయి, వెళ్ళి ముఖం కడుకురా. కరుణ నవ్వింది. ఆ నవ్వు జీవం లేని నవ్వులా అనిపించింది సులోచనకి. కరుణకేసి ప్రశ్నార్థకంగా చూసింది. నేనప్పుడే వెళ్ళిపోవటం లేదు, వెళ్ళు అంది అదే నవ్వుతూ.
ఏదో ఉంది అనుకుంది సులోచన. సులోచన ముఖం కడుకుని డ్రెస్ మార్చుకుని యాపిల్ ద్రాక్ష పళ్ళు తీసుకుని వచ్చింది. ముందు ఇవి తిన్నాక మాట్లాడుకుందాం అంది. పెద్దగా విశేషాలేం లేవు. మళ్ళా ఉద్యోగం చూసుకోవాల్సిన అవసరం వచ్చింది. అదేమిటి? యాపిల్ ముక్క నోట్లో పెట్టుకోబోతున్న సులోచన ఆశ్చర్యంగా తలెత్తింది. ఉద్యోగం పోయింది. నా పని వాళ్ళకి నచ్చలేదట. వివరంగా చెప్పు. నాకు ఆ విషయాలు తలుచుకోవటమే ఇష్టం లేదు సులోచన. కొద్ది రోజులే అయినా నేను ఉద్యోగం సంతోషంగా చేయలేదు. గడవక ఒక రకంగా గతి లేక చేశాను. ఇప్పుడు నా ప్రాణం హాయిగా ఉంది. కరుణ ముఖంలో రేపెలా గడుస్తుందన్న దిగులు ఉన్నా ఉద్యోగం పోయిందన్న బాధ లేదని సులోచన గ్రహించింది. అక్కడ ఏమైనా అవమానం జరిగిందేమో. అయినా కరుణ అలా తొందరపడదే. చెప్పేదైతే కరుణే చెప్తుంది అనుకుని ఆ ప్రసంగం ఇక ఎత్తలేదు. సులోచన, ఎంత చిన్నదైనా సరే అవకాశం వస్తే మాత్రం మర్చిపోకు. అదే మాట కరుణ, నువ్వు వేరే చెప్పాలా? అలా అని కాదు. ఇంత చిన్న జాబ్ ఏమిటని కూడా అనుకోవద్దు. ఆఖరికి 100 రూపాయలైనా నాకు అభ్యంతరం లేదు. ఇంకో 2 ప్రైవేట్లు దొరికాయి. ఇక్కడ ఎవరైనా ఉంటే చెప్పు. ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని. నీకు చాలా శ్రమ కరుణ. పర్వాలేదు సులోచన. ఉద్యోగం దొరకటంతో కొన్ని ప్రైవేట్లు వదులుకున్నాను. ఈ పరీక్షలై మళ్ళీ స్కూళ్లు తెరిస్తే గాని ఆ ప్రైవేట్లు నాకు దొరకవు. అలాగేలే అంది సులోచన. కరుణ మనసులో చాలా దిగులు ఉందని గ్రహించింది. కన్నవాళ్లు బానే ఉన్నారు. నిశ్చింతగా ఉన్నారు. మంచి మనసున్న కరుణ ఏం సుఖపడుతుంది? కరుణే కాదు. కరుణలా ఇంటి పెద్ద కొడుకుగానో పెద్ద కూతురుగానో చాలా మంది ఈ మనోవేదనకి గురవుతున్నారు. వాళ్ల జీవితాలని అర్పణగా పెడుతున్నారు. బాధగా అనుకుంది. సులోచన మాటలతో కరుణ తాత్కాలికంగా తేరుకుంది. చాలాసేపు సులోచన దగ్గర కూర్చుని ఇంటికి బయలుదేరింది. అప్పటికి రాముని బస్టాండ్కి 2 సార్లు పంపింది సావిత్రి. ఇంట్లోకి వీధిలోకి కాలుగలిన పిల్లిలా తిరగసాగింది. కరుణని చూడగానే ఆవిడికి ప్రాణం కుదుటపడింది. ఇంత ఆలస్యం అయిందేంటమ్మా? తేలిక పడిన మనసుతో అడిగింది. సులోచన మాట్లాడుతుంటే కూర్చుండిపోయానమ్మా అంది. అదా, బస్సులు దొరకలేదేమో, చీకటైపోయిందని రాముని 2 సార్లు బస్టాండ్కు పంపాను. కరుణ లోపలికొస్తుంటే దీక్షగా చదువుతున్న పుస్తకంలోంచి 2 సార్లు కళ్ళెత్తి కరుణను చూసింది శుభ. ఆ కళ్ళల్లో వెటకారం, హేళన, నాకు తెలుసులే అన్న భావం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. కరుణ ఆ చూపులో భావం గ్రహించిందో లేదో లోపలికెళ్ళిపోయింది. గోపి ఒక నిర్ణయానికి వచ్చేశాడు. సిటీకి దూరంగా 5 ఎకరాల జాగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తను చెప్పిన దానికి ఫ్రెండ్స్ రాయ్, గుప్తా కూడా అంగీకరించారు. ఆ జాగా చూసి రావడానికి వెళ్ళబోతున్నాడు. ఇంకో 10 నిమిషాలైతే అతను వెళ్ళిపోయేవాడే. అప్పుడే మాధవరావు గారు వచ్చారు. గోపి అంటూ వచ్చిన ఆయన కొడుకు టిప్టాప్గా తయారవడం చూసి ఆగిపోయారు. ఆయన ఎక్కడికైనా ప్రయాణమేమో అనుకున్నారు. గోపి టై కట్టుకోబోతున్న వాడల్లా ఆగి తండ్రి కేసు చూశాడు. జాగా చూసి వచ్చే వరకు తండ్రికి చెప్పటం అతనికి ఇష్టం లేదు. ఇప్పుడే చెప్తే తండ్రి పెద్ద ఉపన్యాసం ఇస్తాడు. అది తను భరించలేడు. గోపి, ఆఫీస్కి అసలు వెళ్ళటం లేదట. నేను ఊళ్ళో లేనప్పుడు అంత బాధ్యత లేకుండా మానేస్తే ఎలా అన్నారు. నేను వెళ్ళి చేసే పనేం లేక, అంటే పనంతా చేసేసాకే మానేశాను. 4 రోజుల నుండి. 4 రోజులా 10 రోజులా? చూడు గోపి, మన పని ఒక పూట కూడా అశ్రద్ధ చేయకూడదు. నేనా పెద్దవాణ్ణి అయిపోతున్నాను. నీకన్నీ అవగాహన అయ్యేలా చెప్పేస్తే నాకు బోలెడంత నిశ్చింత. నచ్చ చెప్పే ధోరణిలో అన్నారు. ఆయన మాటలు ఎప్పట్లాగనే గోపికి రుచించక మౌనంగా ఉండిపోయాడు. తను అనుకున్నది చేసే తండ్రికి చూపించాలనుకున్నాడు. గుప్తాకి మినిస్టర్లతో పరిచయం ఉంది. రాయ్ చూసి రమ్మంటే కాల్చి వస్తాడు. తండ్రిలా కంపెనీలో షేర్లవి గోపికి నచ్చలేదు. సొంతంగా ఆ వస్తువుని వీళ్ళ దగ్గరే దొరుకుతుంది అనే పేరు ఉండాలి. అంతేకాని ప్రత్యేకంగా గుర్తింపు లేని పనులు తను చేయడు. కొడుకు తత్వం తెలుసు. తను ఏది చెప్పినా గోపికి నచ్చదు అనుకున్న రావు గారు అడిగారు. కరుణని తీసేసావట? ఆ అమ్మాయి బాగానే పనిచేస్తుందిగా. ఆ అమ్మాయికి అసలు పనే చేత కాదు డాడీ. అన్నీ తప్పులే. కనీసం రోజుకి 5-6 సార్లైనా చెప్పి చూసేవాడిని. అయినా ఆ అమ్మాయి వినేది కాదు. అసలు ఏం చెప్పినా లెక్క చేసేది కాదు. ఆర్డర్ చూసారా అది ఆ అమ్మాయి పని? విజయ్ గర్వంగా చూశాడు తండ్రి కళ్ళల్లోకి. పాపం, ఆ అమ్మాయికి ఉద్యోగం చాలా అవసరమని బ్రతిమాలింది. మందలించి వదిలేయాలే కాని మనం చేసిన పని వాళ్ళకి శాపం కాకూడదు. ఆ అమ్మాయి మీరనుకున్నంత అమాయకురాలేం కాదు, ఘటికురాలు. ఆ అమ్మాయి గురించి నీకెలా తెలుసు?
గోపి కళ్ళలోకి చూస్తూ అడిగారు. నాకేం తెలుసంటే ఆ అమ్మాయి ఆఫీసులో మహారాణి అన్నట్టు మసిలేది. తడుముకోకుండా అన్నాడు. అసలు సంగతి నేను ఫోన్ చేసినప్పుడైనా చెప్పావా కనీసం? మృత్యుంజయరావు చెప్పాడనుకున్నాను. నేను వచ్చే వరకు తొందరపడవద్దని చెప్పాట కదా. ఆమె తప్పు చేసింది. నిర్లక్ష్యంతో చేసే తప్పులు నేను హర్షించలేను. నాకంత సహనం లేదు. అందుకే నేను ఈ పనుల్లో ఎప్పుడూ కలగజేసుకోవడానికి ఇష్టపడలేదు. ఈరోజు ఇది చేసింది. ఇలా వదిలేస్తే ఆ ధైర్యంతో, నిర్లక్ష్యంతో రేపు ఇంకో తప్పు చేయడానికి సాహసిస్తుంది. అలాంటి వాళ్ళకి వెంటనే బుద్ధి చెప్పకపోతే. గోపి ముఖంలో విసుగు, చిరాకు చూశారు. అది వరకు అసలు ఆఫీస్ ముఖమే చూడని వాడు కొన్నాళ్లైనా శ్రద్ధగా వెళ్ళాడు. మళ్ళీ సొంత బిజినెస్ మీదకి మళ్ళిందో ఏం తిక్కరేగిందో. ఇలాగే నెమ్మది మీద కొడుకు మనసు మళ్లించాలనుకున్నారు. చూడు గోపి, డబ్బు మనిషిని పూర్తిగా సంతోషపెట్టలేకపోయినా ఆర్థిక ఇబ్బందులని రక్కసి కోరల నుండి తప్పించుకోవచ్చు. 100 రూపాయలు మనలాంటి వాళ్ళకి నలుగురి ఫ్రెండ్స్తో కలిసి హోటల్కి వెళ్ళామంటే ఆ 100 రూపాయలు ఆ పూట హోటల్ బిల్ పే చేయడానికి సరిపోకపోవచ్చు. కానీ ఆ 100 రూపాయలతోనే ఎన్నో సంసారాలు నెలంతా గుట్టుగా కాపురం చేసే కుటుంబాలు ఉండవచ్చు. ఈ వార్త విన్నప్పటి నుండి ఆ అమ్మాయి ఏం ఇబ్బంది పడుతుందోనని నేను బాధపడుతున్నాను. ఒకవేళ ఆ అమ్మాయి వచ్చి తప్పు ఒప్పుకొని బ్రతిమాలితే నేను సరే అంటే నువ్వు ఫీల్ అవ్వగా? కరుణ నెరజాన. అలాంటి అమ్మాయి మీద ఇంత జాల? గోపి అదృష్టం కొద్దీ గోపి ఫ్రెండ్స్ వచ్చారు. తండ్రికి జవాబు చెప్పకుండా హడావిడిగా వెళ్ళిపోయాడు గోపి. కరుణ పరిస్థితి చూస్తే సులోచనకి చాలా బాధగా కనిపిస్తుంది. 2 రోజులు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి గోపి కోసం ఫోన్ చేసింది. 2-3 సార్లు చేసినా గోపి దొరకలేదు. ఎక్కడికి వెళ్తాడో మహానుభావుడు. తుపాకీ గుండుకు కూడా దొరకడనుకుంది. ఇంకో 4 రోజులు పోయాక మళ్లీ చేసింది. నౌకరు ఊరు వెళ్ళాడని చెప్పాడు. గోపి ఊరు నుండి వచ్చినా వెంటనే దొరుకుతాడన్న నమ్మకం లేదు. గోపి ఇంటికి రావడం సులోచనకి ఇష్టం లేదు. అసలు గోపిని సహాయం అడగకూడదని అనుకుంది. జగదాంబ తత్వం సులోచనకి బాగా తెలుసు. గోపి పూర్తిగా తల్లి ప్రాపకంలో పెరిగిన గోపిది నిర్మలమైన మనసని, ఒక రకంగా అమాయకుడని సులోచన అభిప్రాయం. అందుకే గోపిని స్నేహభావంతోనే సహాయం కోరదలుచుకుంది. గోపి తల్లిలా వెటకారం చేయడు, అహంకారంగా మాట్లాడు. తనకి చేతనైతే చేస్తాడు, కాదంటే నిర్మోహమాటంగా సారీ నా వల్ల కాదు అని చెప్పేస్తాడు. గోపిలో ఈ నిర్మోహమాటమే సులోచనకి బాగా నచ్చుతుంది. అందుకే గోపితో హాయిగా మాట్లాడగలుగుతుంది. కరుణ ఉద్యోగం కోసం కాళ్ళు అరిగేలా తిరుగుతుంది. కరుణ తల్లిని ఎన్నాళ్ళో మభ్యపెట్టలేకపోయింది. ఆవిడ చాలా బాధపడింది. కరుణని ఇబ్బంది పెట్టకుండా ఆవిడ చాలా జాగ్రత్తగా కాలక్షేపం చేయసాగింది. తల్లి కన్నా ఎక్కువగా రాము మరీ బాధపడ్డాడు. తండ్రి మీదే కాకుండా అందరి మీద, అసలు ఈ ప్రపంచం మీదే చాలా కోపం వచ్చేసింది. 2 నెలలు హాయిగా ఉన్నామంటే మళ్ళీ దరిద్రం కటకట. కడుపు నిండా తినటానికి కూడా లేకపోయాక ఎందుకీ బ్రతుకు, బ్రతకటం దండగా అనుకున్నాడు. రాముకి ఎన్నో తినేయాలని ఉంటుంది. ఇంట్లో అన్నం గిన్నెలోకి చూసుకుని అందరికీ చాలుతుందో లేదోనని చూసుకుని తినాలి. రాముకి తండ్రి అంటే విపరీతమైన అసహ్యం. ఇంట్లో వాళ్ళు చచ్చిపోతున్నా తన సుఖం చూసుకుంటాడని. రాము చదువుకోవాలని పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నా మనసు దాని మీద లగ్నం కావటం లేదు. అలా ఉన్నావేం రాము అని తల్లి అడిగితే వెంటనే కొట్టినట్టుగా జవాబిచ్చాడు. నాన్న గుర్తుకొచ్చాడు. సావిత్రి ఇంకేం మాట్లాడలేదు. తన మనసే మండిపోతుంది. తల్లిదండ్రుల నీడలో హాయిగా పెరగవలసిన పిల్లల మనసు మండదా అనుకుని మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. సులోచన గోపికి మళ్ళీ ఫోన్ చేసింది. గోపి అంత క్రితమే వచ్చాడు. తనే ఫోన్ ఎత్తాడు. ఏమంత హుషారుగా కనపడిన కరుణని సులోచన లోపలికి తీసుకెళ్ళింది. ఎందుకు కబురు చేశావు అని కూడా అడగలేదు. మౌనంగా కూర్చుంది. కరుణ, నీకు ఉద్యోగం దొరికింది అంది కరుణ పక్కన కూర్చుంటూ. కరుణ కనుబొమ్మలు ముడిచి చూసింది. దొరికిందంటున్నావేంటి? తను అనుకున్నది కాదా? గోపి ఊరికే వచ్చాడా? ఏంటలా చూస్తావు? నమ్మటం లేదా? ఎక్కడా? నీరసంగా అడిగింది. ఇందాక కారులో వచ్చాడు గోపి. వాళ్ళ కంపెనీలో వాళ్ళు ఈ ఆఫీస్ పెట్టినట్టే నాకు తెలియదు. అంకుల్కి పెద్ద పెద్ద కంపెనీల్లో షేర్లున్నట్టు తెలుసు. సులోచన ఉత్సాహంగా చెప్తుంది. కరుణకు అసలు సంగతి తెలియదని గ్రహించింది. గుండెల నిండా గాలి పీల్చుకుంది. ఇంతవరకు తన బాధలు, ఇబ్బందులు అస్తమానం ఏకరువు పెట్టుకుంటే
ఏం బాగుంటుందని గోపి గురించి చెప్పలేదు. ఇప్పుడు గోపి బంధువో పరిచయస్తుడో ఏమిటో తెలియదు. ఏమీ తెలుసుకోకుండా తను ఏం చెప్పకూడదు అనుకుంది. గోపి అనుకోకుండా చాలా రోజుల తర్వాత కలిశాడు కరుణ. అప్పటికి నీ ఉద్యోగం పోయినట్టు నాకు తెలియదు. తర్వాత గోపి ఊరు వెళ్ళిపోయాడు. నేను ఫోన్ చేయగానే వచ్చాడు. సంగతి చెప్పగానే వెంటనే సరే అన్నాడు. ఇప్పుడు ఆ సంగతి చెప్పటానికే వచ్చాడు. నువ్వు వెళ్ళి జాయిన్ అయిపో. గోపికి తను ఎవరో తెలియక సులోచన అడిగిన వెంటనే సరే అని ఉంటాడు. ఇప్పుడు తన్ను చూడగానే పారిపోయాడు. బహుశా సులోచనకి మాట ఇచ్చినందుకు పశ్చాత్తాపడి ఉంటాడు. నా గురించి చాలా శ్రమపడ్డావు, కానీ నువ్వు చేసిన సహాయాన్ని నేను అందుకోలేకపోతున్నాను. ఏం? ఆశ్చర్యంగా చూసింది సులోచన. నాకు టీచర్ ఉద్యోగం దొరికింది. ఎక్కడా? ఎన్నాళ్ళయింది? సులోచనకి చాలా నిరుత్సాహం కలిగింది. గోపిని అంత ఇదిగా అడిగి ఇప్పుడు వద్దు అంటే ఏం బాగుంటుంది అనుకుంది. 2 రోజులైంది, మా ఇంటి దగ్గరే. అయితే ఏం కరుణ, ఆ టీచర్ ఉద్యోగం కన్నా ఇది చాలా మంచిది. జీతం బాగానే ఉంటుంది. అది వదిలేసి దాంట్లో జాయిన్ అవటమే చాలా మంచిది నచ్చ చెప్తున్నట్టుగా అంది. నువ్వింత శ్రమ తీసుకున్నావు, కాదన్నందుకు నాకు బాధగానే ఉంది. ఈ ఉద్యోగం కోసం రుక్కమ్మ గారు కాళ్ళరిగేలా తిరిగారు. ఆమె భర్త ఎంతో బ్రతిమాలి మరీ ఇప్పించారు. ఆ ప్రిన్సిపల్ ఇంకో ఉద్యోగం వచ్చినా పరీక్షలయ్యే వరకు మానటానికి వీల్లేదని రాయించుకుంది. చివర్న చిన్న అబద్ధం ఆడింది. అలా ఎందుకు రాసిచ్చావు? ఇప్పుడు చూడు ఎంత మంచి అవకాశం పోతుందో. అప్పుడు అవసరం కొద్దీ అలా రాశాను, లేకపోతే ఉద్యోగం ఇవ్వదేమోనని చేతి వేళ్లు చూసుకుంటూ అంది. సులోచనకి నిజమే అనిపించింది. పోన్లే, గోపి ఏమీ అనుకోని మనిషి, నేను అసలు సంగతి చెప్తాను అంది. కరుణ టైం అయిపోయిందంటూ వెళ్ళిపోయింది. కరుణ వెళ్ళిన చాలాసేపటికి గోపి వచ్చాడు. గోపి ఉదయం వచ్చినంత కులాసాగా కనపడలేదు సులోచనకి. సులోచన ఏం చెప్తుంది? కరుణ వెళ్ళింది, జాయిన్ అవటానికి అని చెప్తుందా? అలాగే చెప్తే తను విని భరించగలడా? చెప్పని. కరుణ పరధ్యానంగా రోడ్డు మీద నడుస్తుంది. కొద్ది క్షణాలు ఏం జరిగిందో కూడా కరుణ తెలుసుకోలేకపోయింది. ఏమమ్మా, బ్రతకాలం లేదా? వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పిపోయింది కానీ లేకపోతే ఏం జరిగేదో తెలుసా? కరుణని చేయి పట్టి లాగిన వ్యక్తి సగం కోపంగా సగం జాలిగా అన్నాడు. అతడికి 40-50 మధ్య ఉంటుంది వయసు. సారీ, ఏదో పరగ్గా ఉన్నాను, థ్యాంక్స్ అంది. అలా అంటూనే లేచి నిలబడింది. అతను ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. ఇక్కడికి, మా ఇల్లు దగ్గరే. చాలా థ్యాంక్స్ అండి అని వచ్చేసింది. కరుణకెందుకో ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. వినాయకుడి గుళ్ళో వాళ్ళు గుడి తలుపులు మూసే వరకు కూర్చుని ఇంటి దారి పట్టింది. అప్పుడు తట్టింది. ఇది ఎవరి చలవో. కారు తను స్కూలుకి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు పక్క నుండి వెళ్ళిపోవడం 2-3 సార్లు చూసింది. అప్పుడు ఇంత సీరియస్గా ఆలోచించలేదు. ఇంటికొచ్చిన కూతుర్ని చూసి సావిత్రి, అప్పుడే వచ్చావేం, ఒంట్లో బాగుందా అని ఆదుర్దాగా అడిగింది. ఆ అని మాత్రం అంది. కరుణ మంచం మీద కళ్ళు మూసుకొని పడుకుంది. కరుణ పడుకుంది అనుకుని సావిత్రి ఇంకేం మాట్లాడలేదు. ఏం చేయటానికి కరుణకి పాలుపోవటం లేదు. మొదట తన యందు ఎంతో ఆప్యాయత చూపించిన ప్రిన్సిపల్ ఈరోజు అలా మాట్లాడిందంటే నమ్మలేకుండా ఉంది. డబ్బు, హోదా, పలుకుబడి ఏవైనా చేయగలవు. అవి మూర్ఖుల్ని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేయగలవు. ప్రతిభ ఉన్నవారిని అధపాతాళానికి అణగదొక్కేనుగలవు. డబ్బు, హోదా ముందు ఎంతటి వారైనా తల వంచేస్తారు. ప్రిన్సిపల్ ఇప్పుడు అదే చేసింది. ఆ గోపి ఏదో చెప్పి ఉంటాడు. టిప్ టాప్గా కారులో వచ్చేసరికి సత్యహరిశ్చంద్రుడిలా కనపడి ఉంటాడు. గంగిరెద్దులా అతని మాటలకి తల ఊపి ఉంటుంది. ఏం మనుషులు! 4 రోజుల నుండి కరుణ ప్రైవేట్లు చెప్పి ఇంటికి వచ్చేస్తుంది. సావిత్రికి అనుమానం వచ్చింది. కరుణ, స్కూల్కి సెలవులా అని అడిగింది. ప్రిన్సిపల్ నన్నే సెలవు తీసుకోమన్నారమ్మా, తలెత్తకుండానే చెప్పింది. అదే? ఆవిడ ఆశ్చర్యంగా అడిగింది. నా నడవడిక వాళ్ళకి నచ్చలేదట. నోటి చివరి వరకు వచ్చిన మాటని వెనక్కి తీసుకుంది. తల్లి బాధపడుతుంది. అందుకే ఇది టెంపరీ ఏనమ్మా. సెలవు మీద వెళ్ళిన టీచర్ అనుకోకుండా ముందే వచ్చేసింది. ఆవిడ బాధగా నిట్టూర్చింది. మంచివాళ్ళని భగవంతుడు ఎందుకు పరీక్షిస్తాడో ఆవిడికి అర్థం కావటం లేదు. 4 రోజుల నుండి ఆలోచించి కరుణకి మతిపోయినట్టుంది. రుక్కమ్మ గారు కరుణ ఉద్యోగం పోయిందని తెలిసి చాలా బాధపడింది. మా వారిని, ఆ ప్రిన్సిపాల్ని అడగమంటాను, ఇలా ఎందుకు చేసిందో అంది. వద్దులేండి, ఇది నా దురదృష్టం. మీరు సహాయం చేశారు.
దాన్ని నేను కాపాడుకోలేకపోయాను. నా గురించి మీరు బాధపడకండి అంది. ప్రపంచం అంతా లంచాలమయం అయిపోయిందనుకో. మంచితనానికి చోట్లేదు. ఇంకెవరైనా ఆ ఉద్యోగానికి లంచం ఇచ్చుంటారు. నా పని నచ్చలేదని వంకపెట్టిందంతే. ఎంత చదువుకున్నా ఉద్యోగాలు దొరక సాటివారి నోట్లో దుమ్ము కొట్టైనా బ్రతకాలని చూస్తున్నారు కొంతమంది. అందరికీ న్యాయంగా ఉద్యోగాలిస్తే ఇలాంటి వెధవ పనులు ఎందుకు జరుగుతాయి చెప్పు అంది. సులోచనకి తెలిసి ఉద్యోగం ఎలా పోయింది కరుణ అని అడిగింది. ఎలా పోయిందేంటి సులోచన? విషపు గాలులు విపరీతంగా వీస్తే మంచి వాతావరణం కూడా క్షణాల మీద కలుషితం అవుతుంది. అంటే ఎవరైనా ఏదైనా చెప్పారంటావా? సులోచనకి అర్థం కాలేదు. చెప్తే బుద్ధి లేని వాళ్ళు 190 చెప్తారు. ఈవిడ జ్ఞానం ఏమైంది? ఆవిడ సహజంగా చాలా మంచిది. ఆ మంచితనాన్ని ఆవిడ బలవంతంగా నోరు నొక్కేసింది. అందుకే ఆవిడతో తర్కం పెట్టుకోకుండా వెంటనే బయటికి వచ్చేశాను. వచ్చిన ఉద్యోగం కూడా వదులుకున్నావు. అప్పుడే చేరుంటే ఎంత బాగుండేది అంది సులోచన. గోపి గురించి సులోచన దగ్గర మాట్లాడడం కరుణకి ఇష్టం లేదు. అందుకే అంది. నాకు మాట తప్పడం అంటే అసహ్యం. రుక్కమ్మ గారు నా గురించి శ్రమ పడింది. ఆవిడ శ్రమ కాదని ఏదో ఛాన్స్ వచ్చింది కదా అని స్వలాభంగా ప్రవర్తించలేను. ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి గోపికి. సులోచన వారింపుగా సులోచన చేతి మీద తన చేయి ఉంచుతూ అంది. ఒకరి ద్వారా ఉద్యోగం సంపాదించటం నాకు అసలు ఇష్టం లేదు. నా ఇష్టానికి వ్యతిరేకంగా ఒకసారి ప్రవర్తిస్తే ఏమైందో చూసావుగా. నేనే స్వయంగా ఉద్యోగం సంపాదించుకుంటాను. పెన్ను తుఫాన్లా ఎవరు విజృంభించినా చెక్కు చెదరని ఉద్యోగాన్ని సంపాదిస్తాను. అంతవరకు విశ్రాంతి తీసుకోను. నువ్వు నా గురించి ఏం బాధపడకు. నా గురించి మాట ఇచ్చి నీ మాట పోగొట్టుకోకు. ఇక వస్తాను, చాలాసేపు అయింది అనేసి బయటికి వచ్చిందల్లా క్షణంలో సగం సేపు ఆగిపోయింది. అక్కడ గోపి కారు తాళాలు చూపుడు వెర్రితో గిరగిరా తిప్పుతూ విలాసంగా నిలబడ్డాడు. కరుణ బయటికి రాగానే కనుబొమ్మలెత్తి ఓరగా చూశాడు. అతని ముఖంలో చెప్పలేనంత ఆనందం, కులాసా నాట్యం చేస్తున్నాయి. ఆ చూపులు రెచ్చగొట్టేవిగా ఉంటే కనుబొమ్మల్లో వెక్కిరింపు కొట్టొచ్చినట్టుగా ఉంది. కరుణ వెంటనే ముఖం తిప్పుకొని వచ్చేసింది. కరుణ వెనకాలే వచ్చిన సులోచన గోపిని కరుణని ఒకరికొకరిని పరిచయం చేయాలనుకునేంతలో కరుణ వెళ్ళిపోవటం జరిగిపోయింది. గోపి లోపలికొచ్చాడు. తనే కరుణ. మీ ఇద్దరికీ పరిచయం చేద్దామనుకున్నాను. అంతలో తను వెళ్ళిపోయింది. కూర్చో గోపి అంది. ఒక్కొక్కసారి అలాగే అనుకోకుండా జరిగిపోతాయి అంటూ కూర్చున్నాడు. పాపం ఆ టీచర్ ఉద్యోగం కూడా పోయిందట. అదృష్టం దురదృష్టాల మీద నమ్మకం లేని నాకు కరుణను చూస్తుంటే నమ్మాలనిపిస్తుంది బాధగా అంది. మీ ఆడవాళ్లకి పూర్వజన్మల మీద కూడా అపారమైన నమ్మకం ఉంటుంది. బహుశా మీరు పూర్వజన్మలో చేసిన పాపం అని అనుకుని సరిపెట్టుకుంటారు. పూర్వజన్మల మీద నమ్మకం లేని నాకు బహుశా ఈ జన్మలోనే మహాపాపం చేసి ఉంటుంది. దాని ఫలితం అనుభవిస్తుందని అనిపిస్తుంది. కరుణ చాలా మంచిది గోపి. అనవసరంగా ఎవరి జోలికి పోదు. సాధారణంగా ఎవరి వెక్కిరింపుల్ని పట్టించుకోదు. ఇక బుద్ధి చెప్పాలి. తప్పదు అనుకున్నప్పుడే నోరు విప్పుతుంది. సులోచన మాటలకి గోపి ముఖం కొంచెం ఎర్రగా అయింది. సులోచన మించి చూపులు కారు తాళాల మీదికి మళ్లించాడు. అయినా పూర్వజన్మల మీద దేవుడి మీద నమ్మకం లేనివాడివి ఈ పాపపుణ్యాల మీద ఎలా నమ్మకం కుదిరింది? నవ్వుతూ అడిగింది. ఒక మనిషిని అన్యాయంగా కొట్టడం తప్పు అని నేనంటాను. ఆ తప్పుకి మీలాంటి వాళ్ళు పాపం కూడా చేరుస్తారు. నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలంటాను. మీరు చేసిన పాపం అనుభవించక తప్పదంటారు. నీకు అర్థమయ్యే భాషలో ఎలా చెప్పాలో తెలియక అలా చెప్పాను. నాకు తెలిసి ఉన్నంత వరకు కరుణ ఏ తప్పు చేయలేదు. కరుణ ఇన్ని ఇబ్బందులు ఎందుకు పడాలి? ఆ ప్రిన్సిపల్ చాలా అన్యాయంగా ప్రవర్తించింది. కరుణ కనుక అలా తలదించుకొని వచ్చేసింది. కానీ నేనైతే ఓ దుమ్ము దులిపి వచ్చేదాన్ని. అందుకే ఆ ప్రిన్సిపల్ నీకు ఉద్యోగం ఇవ్వలేదేమో. సులోచన గోపి ఇద్దరూ నవ్వుకున్నారు. వచ్చిన పని అయిపోయినట్టు గోపి లేచి నిలబడ్డాడు. సులోచన తల్లి వచ్చి, భోజనం చేసి వెళ్ళు గోపి. ఎప్పుడొచ్చినా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు అంది. ఇప్పుడు కాదు, త్వరలోనే అడిగి మరీ మీ చేతి వంట రుచి చూస్తాను అన్నాడు. అదేమిటి, ఏమైనా ముహూర్తం ఉందా? సులోచన అడిగింది. నువ్వేమైనా అనుకో. నేను చాలా సంతోషంగా ఉన్నప్పుడు ముందు నువ్వే కలిసావు. నీకు సంతోషంగా పార్టీ ఇచ్చాను. ఈసారి నేను చాలా సంతోషంగా ఉన్నప్పుడు ముందు నిన్నే కలిసి నీ చేత పార్టీ ఇప్పించుకుంటాను అనేసి వెళ్ళిపోయాడు.
సులోచన సాలోచనగా వెళుతున్న గోపిని చూస్తూ నిలబడిపోయింది. కరుణకి 2 సార్లు ఉద్యోగం పోయినప్పుడు సులోచన్ని బలవంతంగా హోటల్కి తీసుకెళ్లి పార్టీ ఇచ్చి ఆ తర్వాత ఫ్రెండ్స్కి కూడా పెద్ద పార్టీ ఇచ్చాడు. ఎంతో ఆనందంగా ఉన్న గోపి కరుణ ఆ తర్వాత ఎలా ఉందో తెలుసుకోవాలనే కుతూహలంతో సులోచన ఇంటికి పనిగట్టుకుని వచ్చాడు. కరుణ నిర్లక్ష్యం, పొగరు ఏమాత్రం తగ్గలేదని గ్రహించేసరికి చిరాకు కలిగింది. ఉద్యోగం సంపాదిస్తుందట. పెను తుఫాను ఎవరు విజృంభించినా చెక్కు చెదర్ని ఉద్యోగం సంపాదిస్తుందట. ఈ గోపిని అంత తేలిగ్గా అంచనా వేసిందంటే పప్పులో కాలేసిందన్నమాటే. ఉద్యోగం చూసుకొని ఆ తర్వాత వెంటనే మంగళహారతి ఇచ్చి ప్రసాదం ఇచ్చి బయటికి గెంటుతారు. గోపి పెదవుల మీద చిరుదరహాసం లాస్యం చేసింది. గోపి ఇంటికొచ్చాక రావుగారు అన్నారు, చూసావా, ఆ కరుణ తప్పు రాసిందని ఆలోచన లేకుండా ఉద్యోగంలోంచి తీసేశావు. అనుకోకుండా స్టీల్ ధర టన్నుకి 100 రూపాయలు పెరిగి ఎంత లాభం వచ్చిందో. స్టీలు ధర పెరిగిందో పడిపోయిందో గోపికి తెలియదు. మొదటి రోజు తప్పనిసరిగా అయిష్టంగా ఆఫీసులో అడుగు పెట్టాడు. అలా అడుగు పెడుతూ అదే మొదటి రోజు, అదే ఆఖరి రోజు అనుకుంటూ మరీ అడుగు పెట్టాడు. అక్కడ కరుణను చూసి ఉడికిపోయాడు. కరుణని అక్కడి నుండి సాగనింపాలందే కదలకూడదనుకున్నాడు. కొడుకు చాలా బుద్ధిమంతుడని జగదాంబ మురిసిపోయింది. కొడుకులో మార్పు రాబోతుందని సంబరపడ్డారు రావుగారు. సంబరపడినంతసేపు పట్టలేదు రావుగారికి. గోపి మళ్ళీ ఆఫీస్ ముఖం చూడలేదు. ఏమో అనుకోకుండా కదా పెరిగింది. వచ్చిన ఆర్డర్ విడిపించుకోవాలా వద్దా? అయినా ఆ అమ్మాయి పనంతా తప్పుల తడక. దృష్టి ఎక్కడో పెట్టుకొని ఇక్కడ పనిచేస్తుంది. ఒకసారి ఇలా బుద్ధి చెప్పకపోతే ఎప్పటికీ బుద్ధి రాదు. తను చేసింది ఏం తప్పు కాదన్నట్టు అన్నాడు. చూడు గోపి, పని నేర్చుకుని ఎవరూ ఉద్యోగంలో చేరరు. అందులో ఆడపిల్ల, కుటుంబ భారం ఆ పిల్ల మీదుంది. ఉద్యోగాలు ఎంత అవసరమో, అవి లభ్యం కావటం కూడా ఎంత కష్టమో నీకు తెలియదు. చిన్నతనంలో 100 రూపాయల ఉద్యోగం కూడా దొరక్క నేనెంత మానసిక ఆవేదనకి గురయ్యానో తెలుసా? నీకలాంటి పరిస్థితులు రాకూడదని దేవుడికి దండం పెట్టుకునేవాణ్ణి. ఆ దేవుడు చల్లగా చూశాడు, థ్యాంక్ గాడ్. కానీ మనం చల్లగా ఉన్నామని మన చుట్టూ ఉన్న వారిని పట్టించుకోకుండా ఉండకూడదు. మనకి ఇంత ఉంది, ఒకరికి సహాయం చేసే స్థితిలో ఉన్నాం. సాటి మనిషి కష్టసుఖాలు ఆలోచించాలి. తప్పొప్పులు నిదానంగా ఆలోచించాలే కానీ తొందరపడకూడదు. నచ్చ చెప్తున్నట్టుగా అన్నారు. నేను చేసింది మీకు నచ్చదు. ఎలా చేస్తే మీకు నచ్చుతుందో నాకు తెలియదు. అందుకే ఇంతకాలం నేను ఆఫీసులో అడుగు పెట్టలేదు నిష్ఠూరంగా అన్నాడు. తండ్రి కరుణని అంత వెనకేసుకు రావటం అతనికి నచ్చలేదు. గోపి, చెప్పింది అర్థం చేసుకో. మొదటిసారే ఎవరికీ ఏదీ తెలియదు. ఖచ్చితంగా ఉండాల్సిందే కాదన్ను. కారణం పరిస్థితులు అర్థం చేసుకోవాలని నీకు చెప్తున్నాను. ఇప్పుడు జరిగిపోయిన దానికి మీరు బాధపడద్దు. నాకు బాధేంటి? చాలా సంతోషంగా ఉంటే అనుకున్నాడు. ఇక ముందు ఎలా ఉండాలో నీకు చెప్తున్నాను. నేను నా ఫ్రెండ్స్ కలిసి 5 ఎకరాలు తీసుకుందామనుకుంటున్నాం. చల్లగా వార్త చెప్పాడు గోపి. ఎక్కడా? ఆయన తెల్లబోతూ అడిగారు. గోపి మొండి పట్టుదల చూస్తుంటే ఆయన గుండెలు దడదడలాడుతున్నాయి. ఏదో స్వంతంగా చేస్తానని దిగి ఉన్నదంతా కరిగించేస్తాడేమోనని ఆ ఫ్రెండ్స్ వీడి మంచితనం మంకుపట్టు బాగా గ్రహించారు అనుకున్నారు. ఎక్కడో గోపి చెప్పాడు. ఎవరెవరు? నేను, రామ్, గుప్తా. గుప్తా? వాడికంత డబ్బెక్కడిది? ఆశ్చర్యంగా చూశాడు. లోన్ తీస్తాడు. లోన్ ఊరికే ఇవ్వరు. లోన్ రావడానికి సహాయం నేను చేస్తానన్నాను. నదురు బెదురు లేకుండా చెప్పేశాడు. రామ్ తండ్రి ఎలాంటివాడో తెలుసా? ప్రాణం పోతున్నా నయ్యా పైసా తీయడు. అలాంటివాడు కొడుకు డబ్బిస్తాడా? ఒళ్ళు వంచి పనిచేస్తాడు. చూసి రమ్మంటే కాల్చి వస్తాడు. ఆయనకి చాలా కోపం వచ్చింది. వాళ్ళిద్దరూ ఇవ్వకపోతే నేనొకడిని నీకు లోకువైపోయానా? వాళ్ళు నిన్ను లోకు కొట్టారు. అది నువ్వు గ్రహించుకోవటం లేదు. నేను చెప్పింది విను. మీరివ్వకపోతే మేమే ఏదో ఒకటి చూసుకుంటాం. నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ లేని పని నేను చేయలేను అనేసి వెళ్ళిపోయాడు. రావుగారు సోఫాలో కూర్చుండిపోయారు. జాగా కొనటంతో సహా ఒక్కడూ భరించి చేయటం ఎంత కష్టమో, ఏది ఆలోచించకుండా మొండిగా ప్రవర్తించే కొడుకు మాటలు వినేసరికి ఆయనకి కొడుకు మీద పూర్తిగా ఆశపోయింది. తనలా తన కొడుకు కష్టపడకూడదనుకున్నాడు. ఉన్నది వృద్ధి చేయకపోయినా జాగ్రత్తగా చూసుకోమన్నాడు. చెప్తే వినే గుణం మొదటి నుండి లేదు. ఆ తల్లి మొండితనమే వచ్చింది.
ఆయన బాధగా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నారు. కరుణ ఇంట్లోకి అడుగు పెడుతూనే తల్లి చెప్పింది విని నీరసంగా నిలబడిపోయింది. కాని తన మనసులోని కంగారు పైకి ఏమాత్రం బయటపడనీయకుండా, నేను కనుక్కొస్తాలేమ్మా, కంగారు పడకు, ఏ సినిమాకైనా వెళ్ళిందేమో. అంతే అంటావా? రాము కూడా లేడు పంపుదామనుకుంటే. సాయంత్రం నుండి నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏమిటమ్మా అది? నే వెళ్ళి కనుక్కుంటాగా. విడిచిన చెప్పులే మళ్లీ తొడుక్కుని బయటికి వెళ్ళిపోయింది. శుభ అప్పుడప్పుడు వెళ్ళి పత్రికలు తెచ్చుకుని వారింటికి వెళ్ళింది కరుణ. శుభ వాళ్ళింటికి వెళ్ళలేదు. సులోచన దగ్గరికెళ్ళి ఇద్దరూ కలిసి వెతకాలి అనుకున్న కరుణ ఇంటికొచ్చింది. తల్లితో ధైర్యంగా ఉండమని చెప్పి వెళ్దామని. కరుణను చూడగానే ఆతృతగా ఎదురొచ్చింది. ఉందా అంటూ. వాళ్ళింటికి తాళం ఉందమ్మా, సినిమాకే వెళ్ళుంటారు. నేను సులోచన వెళ్తాం అంటూ అలా అంటూనే డబ్బు తీసుకోవడానికి బీరువా తెరిచింది. డబ్బు ఉండవలసిన చోటులో డబ్బుకు బదులు ఒక చీటీ ఉంది. అది శుభదస్తూరి. అది చూడగానే కరుణ నిటారుగా అయింది. ఆ కాగితాన్ని చేత్తో తీసుకోవడానికి ఏదో భయం లాంటిది కలిగింది. కరుణ ఎలాగో ధైర్యం చేసి ఆ కాగితం తీసింది. అందులో క్లుప్తంగా ఇలా ఉంది. కరుణ, నేనే పని చేసినా నచ్చనట్టే ఇప్పుడు నేను చేస్తున్న పని కూడా మీకెవరికి నచ్చదని నాకు తెలుసు. అయినా నాకు నచ్చిన పని నేను చేయటానికి ఎవరికో నచ్చదని నా భవిష్యత్తు చేతులారా పాడు చేసుకోదలుచుకోలేదు. మాస్టారి బావమర్ది నన్ను మనసారా ప్రేమించాడు. నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. నేను నా జీవితం సుఖమయం చేసుకోవటానికి అతనితో వెళ్ళిపోతున్నాను. నా కోసం మీరు వెతకక్కర్లేదు. ఆ మాస్టారింటికి వెళ్ళి మీరు గొడవ చేయక్కర్లేదు. యాగి చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఒక విషయం, నా పట్టు చీరలు మంగళసూత్రాలు ఏం చేశారో నాకు బీరువాలో కనపడక వాటికి బదులుగా బీరువాలో ఉన్న 200 నేను తీసుకువెళుతున్నా. నా బరువు మీకింక లేదు. సెలవు. శుభ. అది చదివి కరుణ చలనం లేని దానిలా నిలబడిపోయింది. ఆ మేస్టర్ బావమర్ది మొదటి భార్య నూతిలో దూకి చచ్చిపోయింది. అతను మంచివాడు కాదు. శుభ తన మూర్ఖత్వంతో, తెలివి తక్కువతనంతో తన జీవితాన్ని తనే తన చేతులారా నాశనం చేసుకుందని కరుణ మనసు విలువెల్లాడిపోయింది. తల్లి ఈ వార్తకి ఎలా తట్టుకుంటుంది? ఎలా చెప్పాలి? భగవాన్. కరుణ, ఏమిటే అంటూ తల్లి భుజం మీద చేయి వేసేసరికి ఉలికిపాటుగా ఇటు తిరుగుతూ చేతిలో కాగితం చప్పున వెనక్కి దాచేసింది. ఆవిడ కళ్ళల్లో శుభ ఏమైందన్న కంగారు, ఆతృత, ఆందోళన నేనంటే నేనని పోటీ పడుతున్నాయి. శుభ పెళ్లి చేసుకుంటుందటమ్మా, తన కోసం వెతకవద్దంది. తల్లి భుజాల చుట్టూ చేయి వేస్తూ కంగారులేదు అన్నట్టుగా చేత్తో నొక్కింది. పెళ్ళా? ఆవిడ పిడుగుపడిన దానిలా చూసింది. ఎవర్ని? ఆవిడ గొంతు కంగారుగా కీచుగా పలికింది. అప్పటికే ఆవిడ నిలబడలేకపోతుంది. అమ్మా! ఆవిడ్ని 2 చేతులతో పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టింది. ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? అందులో ఏం రాసిందో చెప్పు. ఆవిడ ముఖం, చేతులు చెమటతో తడిసిపోయాయి. ఆవిడ సన్నగా వణుకుతుంది. ఇక దాచి ప్రయోజనం లేదు. అసలు సంగతి చెప్పకపోతే ఏదో దాచామని ఇంకా బాధపడుతుందని చెప్పేసింది. అయ్యో! ఆవిడ 2 చేతుల్లో ముఖం దాచుకుంది. కరుణ ఎంత ఓదార్చినా బ్రతిమాలినా ఆవిడ దుఃఖం తీరటం లేదు. నీకు తెలియదే కరుణ, వాడుట్టి మోసగాడే. వాడు పెళ్లి చేసుకోడు. అయ్యో! ఇంత పని చేసింది. తన చేతులారా తన జీవితాన్ని తనే పాడు చేసుకుంది. ఆవిడికి దుఃఖం తెరలు తెరలుగా వస్తుంది. అలా కంగారు పడకమ్మా. బావగార్లకి ట్రంకాలు చేస్తాను. అన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఈ విషయం మనమే బయట వేసుకున్నట్టు అవుతుంది. ఊరుకోమ్మా. లాలింపుగా ఓదార్పుగా అంది. సావిత్రికి కంగారు, దుఃఖం ఆగలేకపోయినా ఇలాంటి విషయాలు చుట్టుపక్కల వారు ఇట్టే పసిగడతారని బలవంతంగా నోరు నొక్కుంది. రాము వస్తూనే ఏమైందని కంగారుగా అడిగాడు. కరుణ సంగతి చెప్పి తల్లి దగ్గర రాముని ఉంచి తను సులోచన దగ్గరికెళ్ళింది. కరుణ నిరాశగా ఇంటికొచ్చింది. పెద్ద బావగారు చాలా హేళనగా మాట్లాడాడు. శుభ అలా చేస్తుందని తనకి ఎప్పుడో తెలుసని, ఇదంతా మీ తల్లిదండ్రులదే తప్పని, ఇంకా ఏంటేంటో అన్నాడే కాని సహాయం చేస్తానని కానీ సలహా ఇవ్వటం కానీ ఏం చేయలేదు. రెండో బావగారు మాత్రం ఓ ఉచిత సలహా పారేశాడు. పెళ్లి చేసుకుంటుంది గాని లేచిపోలేదుగా, గప్చిప్గా ఉండిపోండి. అది కాదు బావగారు, అమ్మ చాలా కంగారు పడుతుంది. మీరొక్కసారి. కరుణ మాట పూర్తి చేయకముందే మధ్యలోనే అన్నాడు. నాకెక్కడా రావటానికి కుదురుతుంది? ఆఫీసులో బోలెడు పని. మీ అక్కయ్యకి గుమ్మం కదలటానికి కుదరదు. మీకు బరువు తగ్గినందుకు సంతోషపడక కంగారు పడతారెందుకు?
వచ్చే ఈ రోజు నాటికి 3 నెలల పాపాయిని ఎత్తుకుని వస్తుంది. అతని మాటలు కరుణ వినలేకపోయింది. బావగారు చెప్పిన మాటలు వివరంగా చెప్పకుండా వాళ్ళకి అర్జెంటు పనులున్నాయని అన్నారని చెప్పింది. ఆ రాత్రి శివరాత్రి అయింది. మర్నాడు ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. మాస్టారు భార్య రంకెలేస్తూ ఇంటి మీదికి వచ్చి సావిత్రమ్మని దుమ్మెత్తిపోసింది. సావిత్రిని గాని కరుణని గాని ఆవిడ ఏమీ మాట్లాడనీయలేదు. వాళ్ళు చెప్పింది వినిపించుకోలేదు. దాంతో రాత్రి నుండి ఉడికిపోతున్న రాము గబగబా వెళ్లి ఆవిడ నోరు మూశాడు. కాస్త దూరంలో నిలబడి సోద్యం చూస్తూ నిలబడిన మాస్టర్ ఇద్దరు పిల్లలు రాము తల్లి నోరు మూయటంతో పరుగున వచ్చి రాముని బరబరలాగి ఆ చెంప ఈ చెంప వాయించేశారు. వీపు మీద పెడి పెడి గుద్దేశారు. కరుణ పరుగున వచ్చింది. కరుణకి 2-3 దెబ్బలు పడ్డాయి. అప్పుడు ఎవరో వచ్చి రాముని విడిపించి ఇంట్లోకి పంపి తలుపులు మూశారు. సావిత్రి స్పృహ తప్పి పడిపోయింది. అరగంట గాలివాన సృష్టించి మాస్టర్ భార్య వెళ్ళిపోయింది. అప్పుడే వచ్చిన సులోచన గబగబా వెళ్లి డాక్టర్ని తీసుకొచ్చింది. కరుణ తల భూమిలోకి దిగిపోయింది. సులోచన ఆ పూట ఆఫీస్కి వెళ్ళలేదు. సాయంత్రం వరకు అక్కడే ఉండి సాయంత్రం ఇంటికి వెళ్ళింది. ఇంటి వారబ్బాయి వచ్చి ఇల్లు ఖాళీ చేసేయమని ఖచ్చితంగా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంటిగల ఆయన భార్య మంచివాళ్లే. సంవత్సరం నుండి ఇంటివారి కోడలు ఆ వాటాలన్నీ ఖాళీ చేయించేసి కొద్దిపాటి రిపేర్లు మార్పులు చేసి రంగులేయించి మంచి అద్దె వచ్చేలా ఇవ్వాలని పోరుతుంది. దానికి ఇంటాయన ఒప్పుకోలేదు. వాళ్ళందరూ 10 ఏళ్ల నుండి ఉంటున్నవారు, ఎక్కువ అద్దె ఇచ్చుకోలేనివారు. వాళ్ళకి మనం ప్రత్యేకంగా సహాయం ఏం చేసేది లేదు. ఇదే సహాయం అంటూ వచ్చాడు. ఆయన సమయానికి ఊళ్ళో లేడు. అదే అదననుకున్న కోడలు ఉదయం జరిగిన గొడవ ఆధారం చేసుకుని భర్తని పోరింది. ఇంటికొచ్చి తల్లికి చెప్పేశాడు. ఆ పరువు తక్కువ వాళ్ళు ఇంట్లో ఉంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీ ఇష్టం. 3 రోజులు సావిత్రమ్మ మంచం దిగలేదు. బల్లిలా మంచానికి కరుచుకుపోయింది. రాముకి అయితే అందర్నీ చంపేయాలని ఉంది. పళ్ళు కొరుకుతాడు, గుప్పెళ్ళు బిగిస్తాడు. కరుణ రాముని సముదాయించలేక తల్లిని ఓదార్చలేక సతమతమైపోతుంది. సులోచన కరుణ వాళ్ళని వాళ్ళింటికొచ్చేయమంది. అది కరుణకి సావిత్రమ్మకు కూడా ఇష్టం లేదు. ఇప్పటికే నీకెంతో రుణపడి ఉన్నాం కరుణ, నిన్నలా మాట్లాడవద్దని ఎన్నిసార్లు చెప్పాను? సులోచన కోపంగా నిష్ఠూరంగా అంది. సులోచన, నువ్వేమైనా అనుకో, దేవుడు ఉన్నాడో లేడో కాని నిజంగా ఉంటే అది నీ రూపంలోనే అని నేను తప్పకుండా అంటాను. ఇంతమంది ఉన్నారు, కనీసం అమ్మ ముఖం చూసైనా ఒక్కరూ రాగలిగారా? ఇది సంగతంటే కనీసం అక్కయ్యలైనా రాలేదని కరుణ మొదటిసారిగా మనసు కష్టపెట్టుకుంది. ఇంకా స్నేహానికి అర్థమేంటి? కలుసుకున్నప్పుడల్లా హలో అనుకోవటమే స్నేహమా? అంది నవ్వుతూ సులోచన. అలా అని నేనన్ను సులోచన. ఒకరినొకరు ప్రాణం ఇచ్చుకునే స్నేహమే మనది. రాము చిన్నవాడు. వాడి స్వభావం నీకు తెలుసు. వాడు జ్ఞానం వచ్చినప్పటి నుండి ఈ వాతావరణంలో పెరిగాడు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా వాతావరణం మారిందంటే చెదిరిన మనసు వెర్రితలలు వేయొచ్చు. నువ్వు మరోలా అనుకోవద్దు. సులోచనకి అదే నిజమే అనిపించింది. సావిత్రమ్మ తన బాధని దిగమింగి ఒక అంగీకారానికి వచ్చింది. చిన్నపిల్లలు తల్లిదండ్రుల నీడలో హాయిగా స్వేచ్ఛగా ఆనందంగా జీవితం గడపవలసిన వాళ్ళు. కానీ వాళ్ళకు ఆ అదృష్టం లేదు. తన గురించి వాళ్ళ బాధని దిగమింగి పైకి ఆరిందల్లా తిరుగుతున్నారు. తను చేయగలిగింది ఏదీ లేదు. ఇంట్లో ధైర్యంగా తిరగటం, తన చేత్తో 4 మెతుకులు ఆప్యాయంగా వండి పెట్టడం, ఇదే చేయలేకపోతే తను బ్రతికి ఉన్నా చచ్చినట్టే లెక్క అనుకుంది. కరుణని ఇల్లు చూడమంది. అమ్మా, అవునమ్మా, వాళ్ళ చేత గెంటించుకునే వరకు మనం ఉండకూడదు. అయినా ఇంత రభసయ్యాక ఈ ఇంట్లో ఎలా ఉండగలం? ఆఖరికి ఒక గదైనా సరే మనకు అందుబాటులో ఉన్నది చూడు అంది. కరుణకి ఉద్యోగం సమస్యతో పాటు ఇప్పుడు ఇంటి సమస్య కూడా ఒకటి తోడయింది. ఉదయం 4 మెతుకులు తిని బయటికెళితే ఏ సాయంత్రానికో ఇంటికి చేరేది. ఎండైనా దూరమైనా సాధ్యమైనంత వరకు బస్సు కూడా ఎక్కేది కాదు. ఆ బస్సుకిచ్చే పైసలు ఏ ఖర్చుకైనా కలిసి వస్తాయని. వారం రోజులకి కరుణ రంగు తగ్గిపోయి బాగా చిక్కిపోయింది. అది వరకు ఒక ఆర్థిక ఇబ్బందులే బాధించేవి. ఇప్పుడు శుభ చేసిన పని, మాస్టారి భార్య చేసిన గొడవకి తల్లి పూర్తిగా కృంగిపోయింది. రాము పుస్తకమే ముట్టుకోడు.
స్నేహితుల బలవంతం మీద స్కూలుకెళ్ళొస్తాడు. ఈ వారం రోజుల్లో కరుణకి ఉద్యోగం దొరికిపోయిందేమోనని గోపి 2 సార్లు సులోచన ఇంటికి వచ్చి వెళ్ళాడు. కరుణకి ఉద్యోగం దొరకకూడదు, దొరికినా అది నిలవకూడదు అని గోపి తాపత్రయం. సావిత్రి, కరుణ, రాము బయటికి వెళ్ళాక తన మెడలో మంగళసూత్రాలు తీసి మెడలో పసుపు కొమ్ము కట్టుకుంది. అలా చేస్తున్నందుకు సావిత్రమ్మకి బాధ అనిపించలేదు. ఆ పుస్తులు కట్టినవాడు ఈ సంసారాన్ని పట్టించుకోకుండా భార్యని, పిల్లల్ని వాళ్ళ కర్మానికి వదిలేసి వెళ్ళిపోయాడు. పిల్లల్ని తను కూడా వాళ్ళని పట్టించుకోకుండా ఉండలేదు. చేయటానికి తనకి చదువు లేదు. 4 ఇళ్లలో పనిచేద్దామంటే ఒంట్లో ఓపిక లేదు. ఇవన్నీ ఇంటి అద్దె బాకీ తీర్చి ఈ ఇంట్లోంచి పరువుగా బయటికి వెళ్ళాలి అనుకుంది. ఒంట్లో బాగుండకపోయినా ఎంతో ఓపికగా ఓర్చుకుంటుంది. తను కాస్త నలతగా ఉన్నట్టు గ్రహిస్తే కరుణ డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతుంది. ఆ ఖర్చులు ఇంకా ఆవిడ పెట్టదలుచుకోలేదు. కరుణ ఆ రోజు వస్తూనే, అమ్మ, చిన్న గదులు 2 దొరికాయి, అద్దె 100 రూపాయలు. నువ్వు వచ్చి చూస్తే. నేను చూడక్కర్లేదు కరుణ, రేపు అడ్వాన్స్ ఇచ్చి. 100 రూపాయలంటే ఈ రోజుల్లో చాలా చౌక అంది మధ్యలోనే. 2 గదులు కలిపి ఈ గది అంత ఉంటుంది. పైగా రేకులు, పంపు లేదు, బావి నీళ్లు తోడుకోవాలి. లోపల చిన్న దొడ్డి కూడా లేదు. 4 వాటాలకి కలిపి ఒక బాత్రూమ్. 10 సంవత్సరాల నుండి ఉంటున్నాం. పైగా ఇల్లు గల ఆయన మంచివాడు కాబట్టి 150కి ఇల్లు దొరికింది. ఇప్పుడు మనం ఖాళీ చేస్తే ఇదే ఇంటికి 300 పైనే ఇస్తారు. గుట్టుగా కాలక్షేపం చేయటానికి ఏ ఇల్లైతే ఏం కరుణ? ఒక్కరోజు ఆలస్యం చేసినా ఇంకెవరైనా కుదిర్చేసుకోగలరు. రేపే అడ్వాన్స్ ఇచ్చి. మర్నాడు కరుణ బయటికెళ్తుంటే కరుణ చేతిలో డబ్బు పెట్టింది. కరుణ తెల్లబోయి చూసింది. ఇంట్లో డబ్బు లేదు. తనకు అవసరం ఉన్నప్పుడు ఇచ్చే ఆవిడ ఇప్పుడు తన దగ్గర లేదని, కావాలంటే ఒక ఆవిడ వడ్డీకి ఇస్తుంది, ఇప్పిస్తానని అంది. అది అబద్ధమని కరుణకి తెలుసు. ఆవిడ కరుణకి అవసరం ఉన్నప్పుడు డబ్బు భర్తకి తెలియకుండా అప్పిస్తుంది. ఇంతవరకు వడ్డీ తీసుకోలేదు. కరుణ వాళ్ళ 2 పిల్లలకి డబ్బు తీసుకోకుండా ప్రైవేట్ చెప్తుంది. ఇన్నాళ్ళు అలాగే జరిగింది. ఇప్పుడు ఆవిడకి ఆశ పుట్టిందేమో. తన దగ్గర లేదండి. అవసరం కరుణది, అలాగే ఇప్పించండి, చాలా అవసరం అంది. ఆవిడ కొత్త మూలంగానో కరుణ మీద కాస్త జాలి కలిగిందో. ఎంత? వడ్డీ 2 రూపాయలే అంది. కరుణ లాంటి వాళ్ళకి ఆ 2 రూపాయలే 2 లక్షల్లా అనిపిస్తాయి. సరేనండి, చాలా థ్యాంక్స్, రేపొద్దున వస్తాను అంది. వడ్డీ మాట తల్లికి చెప్పలేదు, బాధపడుతుందని. అమ్మ, డబ్బెక్కడిది? ఆశ్చర్యంగా అడిగింది. మీ నాన్న మన మీద దయతో చేసిన సహాయం కరుణ. నాన్న వచ్చారా? తల్లి చెప్పింది అర్థం కాలేదు. మన మీద దయ్యానే అనుకుందాం. లేకపోతే శుభసూత్రాలు దొంగిలించినప్పుడు తనకి నా మెళ్ళో కట్టిన సూత్రాలు గుర్తు రాలేదంటే అది మన మీద దయ్యే. అమ్మా, ఎంత పనిచేశావు? బాధగా అంది. నేను బాధపడటం లేదు కరుణ. ఇందులో బాధపడవలసిందేముంది? మళ్ళీ డబ్బు అవసరం ఉండి వచ్చి బలవంతంగా నా మెళ్ళలోంచి గుంజుకుపోతే మనం ఆపగలమా? ఇవి ఏ వెధవ పనికో ఉపయోగపడే కంటే ఇలా ఖర్చు చేయటమే నాకు సంతోషంగా ఉంది. తీసుకెళ్ళు. కూతురి భుజం మీద ఓదార్పుగా నొక్కి కరుణ చేతిలో డబ్బు పెట్టి పంపింది. కరుణ మనసు చేదు తిన్నట్టుగా అయింది. తల్లి ఎంత బాధని, ఆవేదన్ని దిగమింగి ఆ పని చేసిందో అర్థం చేసుకుంది. సావిత్రి ఇంటివారికి పాత బాకీతో సహా అద్దె ఇచ్చేసి ఇన్నాళ్ళు ఆ ఇంట్లో ఉండనిచ్చినందుకు, తమని దయగా చూసినందుకు కృతజ్ఞత తెలుపుకుంది. జరిగిన గొడవ, కొడుకు నిర్ణయం విన్న ఇంటి వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. ఆ మర్నాడే ఇల్లు మారిపోయారు. కరుణతో సంప్రదించి సావిత్రి ఆ పక్క వాటా వాళ్లకి చెక్క బిరువ కూడా అమ్మేసింది. తల్లి నిర్ణయాలు చూస్తే కరుణ మనసు పిండేసినట్టవుతుంది. తండ్రి ఇంట్లో కాస్త నదురుగా ఉన్న వస్తువులు అమ్మేస్తుంటే గిలగిల్లాడిపోయేది. ఆ పూట భోంచేసేది కాదు. అలాంటిది డబ్బు ఇబ్బంది చూసి పిల్లలు బాధపడుతుంటే చూడలేక మనసు చిక్కబట్టుకొని ఆ పని తనే చేస్తుంది. రాము ఆ ఇల్లు చూసి చిరాకు పడిపోయాడు. పైన రేకులు, నేల గచ్చు చాలా భాగం పెళ్లలూడి వచ్చి చూడటానికి అసహ్యంగా ఉంది. గాలి వెలుతురు అనేది రాదు. వీళ్ళున్న వాటా బాగా లోపలికుంది. బావిలోకి తొంగి చేస్తే నీళ్లు అట్టడుగున చుక్కలా కనపడి కళ్ళు తిరిగేలా ఉంది. చి, వెదవిల్లు, మనం రేపే మారిపోదాం. అసలే తిక్కగా ఉన్న రాము ఎగిరిపడ్డాడు. కరుణగాని తల్లిగాని ఎంత నచ్చచెప్పినా వినలేదు. నువ్వు సంపాదించాక అలాగే వెళ్ళిపోదాం, అందాక ఓపిక పట్టు.
సావిత్రి కోపాన్ని బాధని అణుచుకుంటూ అంది. రాముకి ఉక్రోషం తెలియని కోపం వచ్చేసింది. సరే, నేను సంపాదించాకే అన్నం తింటాలి అనేసి బయటికెళ్ళిపోయాడు విసురుగా. సావిత్రికి నవనాడులు కృంగిపోయినట్టయింది. ఆ రోజు ఆవిడ గొడవ చేయటం, ఆ పిల్లలు కొట్టడంతో రాముకి విపరీతమైన కోపం, చిరాకు ఎక్కువైపోయింది. రాము వరుస చూస్తుంటే ఈ సంవత్సరం పరీక్ష గట్టెక్కుతడా అనిపిస్తుంది ఆవిడకి. 10 మందిలోనూ వాళ్ళు అలా గొడవ చేసి కొట్టడంతో వాడి మనసు చెదిరిపోయిందమ్మా. కొన్నాళ్ళు పోతే వాడే సమాధాన పడతాడు. నువ్వు బాధపడకమ్మా, తల్లిని ఓదార్చింది. ఏమోనే కరుణ, రాముని చూస్తే భయమేస్తుంది. గోరు చుట్టు మీద రోకటి పొట్టులా ఇదేమిటి? పలకరిస్తేనే ఎగిరి పడుతున్నాడు. చిన్నపిల్లాడా? ఆ మాత్రం పరిస్థితి అర్థం చేసుకోకపోతే ఎలా? బాధగా అంది. మరీ చిన్నవాడు కాకపోయినా ఇలాంటి పరిస్థితులకి తట్టుకునే వయసు కాదమ్మా రాముది. ఇంతవరకు ఇంట్లో దేనికైనా పేచీ పెట్టాడా? వాళ్ళు చేసిన అవమానానికి తట్టుకోలేక, వాళ్ళని ఏం చేయలేక మన మీద ఎగిరి పడుతున్నాడు. మనం ఓర్చుకోక తప్పదు మరి అంది. రాము బయట తిరిగి తిరిగి విసుగొచ్చి ఇంటికొచ్చాడు. కరుణ భోజనానికి పిలిచినా అక్కర్లేదు అన్నాడు. నువ్వు మంచి డాబాను మేడో చూడు రాము, రేపే ఈ ఇల్లు మారిపోదాం. నన్నేం హేళన చేయక్కర్లా, ముఖం తిప్పుకుంటూ అన్నాడు. నేను నిన్ను ఎప్పుడైనా హేళన చేశానా? రాము దగ్గరికి వెడుతూ అడిగింది. రాము మాట్లాడలేదు. ఆ ఇంట్లో మంచినీళ్లు తాగాలన్నా కంపరంగా ఉంది రాముకి. కరుణ రాము భుజం మీద చేయి వేస్తూ లాలనగా అంది. రాము, నిన్నెప్పుడైనా హేళన చేశానా? నువ్వంటే నాకు ఇష్టం లేదా? ఇటు చూసి చెప్పు. రాము ముఖం తన వైపు తిప్పుకుంది. ఆ ముఖంలో ఎంతో చిరాకుని, బాధని, ఆవేదనని ఆపుకున్నట్టుగా ఉంది. నేనంటే మీకందరికీ అభిమానం, మీరంటేనే నాకు కోపం, చిరాకు, సరేనా? రోషంగా అన్నాడు. ఆ తిక్క వేరేగా ఉంది. తాను అనాలనుకున్నది అనలేక, చేయాలన్నది చేయలేక, తన మీద తనకే ఏదో కోపం. ఒక్కొక్కసారి ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది, లేకపోతే చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ ఆ రెండూ చేయలేకే ఈ తిక్క. నువ్వలా అంటే నేను నమ్మేస్తానని అనుకున్నావా? నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసు రాము. కానీ నేనేం చేయను చెప్పు? అమ్మ మాత్రం ఏం చేస్తుంది? మన గురించి ఎంతో బాధపడుతుంది. మనకి చెప్పకుండా అమ్మ ఏం చేసిందో తెలుసా? తన మెడలో సూత్రాలమ్మి ఈ ఇంటికి అద్దె, ఈ ఇంటికి అడ్వాన్సు ఇచ్చింది. మొన్నటి వరకు నాకు తెలియదు. రాముకేంటో అనిపించినా మాట్లాడలేదు. నాకు ఉద్యోగం దొరికితే మనకి ఈ తిప్పలుండవు రాము. నాకు ఉద్యోగం దొరకగానే ఈ ఇల్లు మారిపోదాం. లేదంటే చెప్పు, వెంటనే మారిపోదాం. ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేక, అర్జెంటుగా అద్దె ఎక్కువ ఇచ్చుకోలేక ఈ ఇంటికి వచ్చాం. రాము దేనికి మాట్లాడలేదు. కరుణ వెళ్ళి 2 కంచాల్లో అన్నం, పప్పు వేసి అక్కడికే తీసుకొచ్చింది. రా రాము, నాకు ఆకలి దెంచేస్తుంది అంది కిందనే కూర్చుంటూ. అలా అంటున్నప్పుడు కరుణ గొంతు జీరబోయింది. నిజంగా కరుణకి తినాలనిపించలేదు. రాము కోసం బలవంతంగా కంచం ముందు కూర్చుంది. రాము ఏమనుకున్నాడో. ఒకసారి కరుణ కేసు చూసి తల వంచుకుని కంచం ముందు కూర్చున్నాడు. ఇల్లు మారినా రాముల్లో మార్పు రాలేదు. స్కూలుకెళ్ళి ఒక్కొక్కసారి వెంటనే ఇంటికొచ్చేస్తాడు. ఎవరు చిన్న మాట అన్నా తన విషయాలు వాళ్ళకి అన్నీ తెలిసిపోయి తనని హేళన చేస్తున్నట్టుగా ఫీలై వెంటనే చిరాకు పడిపోయి కోపంగా నోరు పారేసుకుంటున్నాడు. ఆ తర్వాత తన్ని చూసి వాళ్ళు చాటుగా నవ్వుకున్నట్టుగా అదో అనుమానం. దాంతో పిచ్చెక్కినట్టయి ఇంటికొచ్చేస్తాడు. కరుణ ప్రైవేట్లు చెప్పుకొని మిగతా కాలం ఉద్యోగం వేటకే సరిపోతుంది. సావిత్రి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఏ బాధొచ్చినా పైకి చెప్పటం లేదు. కరుణ బాధపడినా మందలించినా నాకేం రోగం లేదు, పెద్దతనం, శుభ చేసిన గాయం మందులతో మాయిదే కరుణ. ఈ మందులతో నన్నింకా బాధ పెట్టకు. ఏ మందు నేను మింగలేను అంటుంది. కరుణకి దేవుడు లేడనిపించింది. అమ్మ రోజు ఆ దేవుడికి పూజ చేస్తూనే ఉంటుంది. కానీ ఆ దేవుడు ఉలకడు పలకడు అనుకుంది కరుణ. దేవుడు ఈ పూజలకే కరిగిపోతాడా కరుణ? దేవుడికి ఎన్ని పనులు! మనుషులు పోయిన జన్మలో చేసిన పాపాలకి శిక్షల లిస్టు రాసి మరీ ఈ లోకంలోకి వదులుతాడు. వారి ఇబ్బందులు బాధల్ని బట్టి మనిషి మళ్ళీ తెలుసో తెలియకో తప్పులు చేస్తాడు. మళ్ళీ ఇవన్నీ దేవుడు గుర్తుంచుకోవద్దు ఆ వ్యక్తికి వచ్చే జన్మకి అంటగట్టడానికి. అందుకని దేవుడి మీద నమ్మకం పెట్టుకోకు. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. నీ ఆత్మవిశ్వాసమే నీకు రక్షగా నిలుస్తుంది.
అదే నిన్ను కాపాడి నిన్ను ఒడ్డుకు చేరుస్తుంది సులోచన అంది. నేను చెప్పానుగా, దేవుడనేవాడుంటే అది నీ రూపంలోనే ఉన్నాడని. ఇంకా నేనేం చేయలేను అనుకున్నప్పుడు నీ మాటలే నాకు గుర్తుకొచ్చి కొత్త బలాన్నిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తాను సులోచన. ఈసారి మంచి ఉద్యోగం దొరుకుతుందన్న ఆశ ఉంది. నమ్మకం కలుగుతుంది. ఎంతో నమ్మకంగా అంది. కష్టపడేది నువ్వైతే మధ్య నాదేముంది కరుణ. మనిషి నమ్మకాలకి ప్రోత్సాహమే ఊపిరి పోస్తుంది. ఇక ఇంతేనేమో అని నిరుత్సాహపడినప్పుడు నీ మాటలు నాకు కొండంత ధైర్యాన్నిస్తున్నాయి. చిన్నగా నవ్వింది సులోచన. కరుణకి ఎక్కడైనా ఉద్యోగం దొరికిపోయిందేమోనని గోపి సులోచన ఇంటికి వెళ్ళొస్తున్నాడు. సులోచన కరుణ ప్రసక్తి అసలు తీసుకొచ్చేది కాదు. దాంతో కరుణకి ఉద్యోగం దొరికితే కరుణే చెప్పొద్దని చెప్పిందేమో అనుకున్నాడు. కరుణ ఎంత రహస్యంగా ఉంచినా తను ఇట్టే తెలుసుకోగలడు. తన సంగతి కరుణకి పూర్తిగా తెలియదు. పూర్ గర్ల్ అనుకున్నాడు. ఇంకేంటి సంగతులు అనేవాడు. ఏమున్నాయి, నువ్వే చెప్పాలి అనేది సులోచన. అది వరకు ఎప్పుడూ రాని గోపి ఈ మధ్య అస్తమానం ఎందుకు వస్తున్నాడో సులోచన తల్లికి అర్థం కాలేదు. అదే మాట కూతురితో అంది. గోపి తత్వమే అంతమ్మా. వస్తే తరచూ వస్తాడు. ఏదో పని ఉండి కొద్ది రోజులు రాకపోతే ఇక రాడు. అంతేగాని వాళ్ళమ్మలా గోపికి గర్వం లేదు అంది. గోపికి గర్వం అతిశయం లేవని ఆవిడ ఒప్పుకుంటుంది. గోపి 4-5 రోజులకోసారి వచ్చేవాడు. నా చేత పార్టీ ఇప్పించుకుంటానన్నా, ఎప్పుడు ఇప్పించుకుంటావు అని అడిగింది. తప్పకుండా ఇప్పించుకుంటాను. కొంచెం లేట్ అయింది. లేట్ అయినందుకు పనిష్మెంట్గా తిరిగి నేను కూడా పార్టీ ఇస్తాను. ఏమిటా సస్పెన్స్? సస్పెన్సే నవ్వాడు. గోపి వచ్చినప్పటి నుండి సులోచన నోటి నుండి కరుణకి ఉద్యోగం దొరికిందనే మాట వస్తుందేమో అని చూస్తాడు. సులోచన ఆ మాట తప్పించి అన్ని కబుర్లు చెప్తుంది. గోపికి ఆ మాటలు ఏవీ చెవికెక్కవు. కరుణ కూడా మళ్ళీ ఎక్కడా కనపడలేదు. ఎక్కడికి పోతుంది? తన కన్ను కప్పి కరుణ ఏం చేయలేదు ధీమాగా అనుకున్నాడు గోపి. సులోచనకి చెప్పి వెళ్ళిపోయాడు. యశోద ఏదో ఒకటి జగదాంబ నోటి మీదుగా తేల్చేసుకోవాలని వచ్చింది. ఆవిడ వచ్చేసరికి రావుగారి ఇంట్లోనే ఉన్నారు. యశోద భర్తను కూడా తీసుకొని రావటంతో జగదాంబకి సంగతి అర్థమైపోయింది. రావుగారు ఆ దంపతుల్ని సాదరంగా ఆహ్వానించారు. కల్పన రాలేదా అని అడిగారు. తీసుకురాలేదన్నయ్య అంటూ యశోద నవ్వింది. కాఫీ పలహారాలు అయ్యాయి. కాసేపు మామూలు విషయాలు మాట్లాడుకున్నారు. తర్వాత యశోద ఆలస్యం చేయకుండా తన మనసులో మాట బయటపెట్టింది. అన్నయ్య, కల్పన చదువు అయిపోయింది. నా ఆరోగ్యమా అంతంత మాత్రంగా ఉంది. ఈ సంవత్సరం దాని పెళ్లి చేయాలని ఉంది. మరి మీ అభిప్రాయం కనుక్కుందామని మేమిద్దరం వచ్చాం. రావుగారు నోరు తెరిచి ఏదో అనే లోపల జగదాంబ అనేసింది. చేసుకునేది వాళ్ళు. నీ కూతుర్ని అడిగావు. మరి మేము గోపిని అడిగి చెప్తాంలే. అదేం మాట జగదా, మనం మొదటించి అనుకున్నదేగా యశోద అడిగింది. యశోద, ఈ రోజుల్లో చేసే ముందు పిల్లల్ని అడగటం అన్ని విధాలా మంచిది. మన మీద నేరం ఉంచుకోకూడదు. తన తెలివికి తానే మురిసిపోతూ అంది. రావుగారికి భార్య అంటే ఎన్నడూ లేనిది అసహ్యం కలిగింది. యశోద ముందే ఊహించుకుంది కాబట్టి పెద్దగా బాధపడలేదు. యశోద భర్త మాత్రం తనకేం పట్టనట్టు మౌనంగా ఉండిపోయాడు. 1 గంట కూర్చుని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళలా వెళ్ళటమే ఆలస్యం అయినట్టు జగదంబ భర్త మీద ఎగిరిపడింది. ఈ ఎగిరిపట్టం అప్పుడు మాట ఇచ్చినప్పుడు ఏమైంది? రావుగారు అడిగారు. ఎవరిచ్చారు? డబాయింపుగా అడిగింది. ఎవరిస్తారు? నువ్వే. చిన్నపిల్లలప్పుడు తనలా పట్టుపట్టడం బావుందా? పట్టుబడితే నువ్వు మాట ఇవ్వాలా? నిన్నేం బలవంతం పెట్టలేదుగా. నోరు జారే ముందు నిదానంగా ఆలోచించుకొని మరి మాట ఇవ్వాలి. ఊపిరి ఆడనిచ్చిందా? తోచనిచ్చిందా? కావాలంటే డబ్బు పారేస్తాను. కావాలంటే డబ్బు పారేస్తావు. ఈనాడు నీకింత డబ్బుంది కాబట్టి నువ్వు డబ్బు పారేస్తే తీసుకునే వాళ్ళకి అభిమానం ఉండదనుకున్నావా? అభిమానం ఉన్న మనిషి అయితే నా జోలికే రాదు. దీన్నే అవసరం తీరాక తెప్ప తగలేయటం అంటారు. ఈ పాటికి యశోద నీ అభిప్రాయం గ్రహించే ఉంటుందిలే ఆయన కోపం అణుచుకుంటూ అన్నారు. నాకే ఊరికే చేసిందా? అంతకీ 100 రెట్లు చేశాను. విశ్వాసం లేదు. జగదాంబ ముఖం ఎర్రగా అయిపోయింది. పిచ్చిదాన, 100 రెట్లు సహాయం చేయగల స్థితికి రావటానికి కారకులెవరు? దానికన్నా మీకే కళ్ళు మంటలుగా ఉన్నట్టుంది. మీరు నేను కాళ్ళు జాపుకొని కూర్చుంటే దాని సంపాదన తెచ్చి మన ఒళ్ళో పోసిందా? కోపంగా అంది.
భార్యతత్వం తెలిసిన భార్య మరీ అంత అన్యాయంగా మాట్లాడుతుంటే ఆయనకి చాలా చిరాకేసింది. భార్య మూర్ఖత్వం ఆయనకి తెలియంది కాదు. యశోదకి ఈ రోజు కాకపోతే మరో రోజైనా జవాబు ఇవ్వాలి. ఆయన గోపిని అడగాలని నిశ్చయించుకున్నారు. ఇది జరిగాక జగదంబ గోపి కోసం మంచి సంబంధాలు వాకపు చేయసాగింది. తన అంతస్తు హోదాకి తగిన సంబంధం కావాలని కూడా చెప్పింది. మా అబ్బాయిని చూశారుగా, వాడికి తగిన పిల్ల కావాలి. ఆ జంటని చూసిన వాళ్ళెవరూ కళ్ళు తిప్పుకోలేకుండా ఉండాలి అని చెప్పింది. పెళ్లిళ్ళ పేరయ్య, నాకు మీరు వేరే చెప్పాలా అని వెళ్ళాడు. రావుగారు గోపిని పిలిచి కల్పన విషయం అడిగాడు. అసలు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను అన్నాడు గోపి. ఏం? ఆయన కనుబొమ్మలు ముడుస్తూ అడిగారు. ఏం లేదు, ఇప్పుడప్పుడే ఇష్టం లేదు. నేను చెప్పింది ఏమిష్టమైంది? నేనేం చెప్పినా నువ్వు ఇదే జవాబు చెప్తావు. మీరేం చెప్పినా నాకు ఇష్టం లేనివే చెప్తారు వెంటనే అన్నాడు. ఆ మాటకి ఆయనకి కోపం వచ్చినా నిగ్రహించుకున్నారు. చూడు గోపి, ఈనాడు మనం ఇలా ఉన్నామంటే ఈ చలువ యశోద ఆంటీదే. మమ్మీ ఆంటీకి మాట ఇచ్చింది. ఇచ్చిన మాట తప్పటం, కల్పన చిన్నపిల్ల, ఆశలు కల్పించి నిరాశపరచటం మహాపాపం. మమ్మీ ఆలోచించకపోతే చదువుకున్నవాడివి, నువ్వైనా ఆలోచించాలి బాబు, సంగతి వివరించి చెప్తూ అన్నారు. కల్పనకి నేనెప్పుడూ అలాంటి ఆశలు కల్పించలేదు. మమ్మీ ఆంటీ వాళ్ళేమనుకున్నారో నాకు తెలియదు. నేను ఎవరికైనా మాట ఇస్తే ప్రాణం పోయినా మాట తప్పను. ఆయన బాధగా నిట్టూర్చారు. కల్పన్ని గోపికి చేసుకోనంటే యశోద ఎంత బాధపడుతుందోనని ఆయన బాధపడ్డారు. యశోదకి జగదంబని చూస్తే ఈ అనుమానం ఎప్పుడో కలిగింది. ఇప్పుడు జగదంబకి తనలాంటి వాళ్ళు ఆన్రు, కానీ వాళ్ల చేతే కాదనిపించాలి. లేకపోతే జగదంబ తెలివిగా ఆ నేరం తన మీద కల్పన మీద నెట్టేసి తన తప్పేం లేదంటుంది. కానీ కల్పన బాధపడుతుందేమో. యశోద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. యశోదకి ఆనాటి రోజులు గుర్తుకొచ్చాయి. రావుగారప్పుడు ఇంత స్థితిమంతులు కారు. అయినా ఆయనకి పెద్ద పెద్ద కోరికలు ఉండేవి కావు. ఉన్నంతలో ఆనందంగా గడపాలనుకునే మనస్తత్వం కల మనిషి, అల్పసంతోషి. జగదంబకి చాలా డబ్బు పిచ్చి ఉండేది. ఆవిడ కళ్ల ముందు పెద్ద మేడ, కారు మెలిగేవి. ఒక్కసారిగా డబ్బు సంపాదించేయాలని కలలు కనేది. భర్తని ఏ వ్యాపారమైనా చేయమని రాత్రి పగలు ఒకటే పోరేది. పెట్టుబడికైనా డబ్బు కావాలా? అయినా మనకేం లోటు చెప్పు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఏదో చిన్న ఇల్లు ఉంది. ఒక్క కొడుకు, ఉన్నదాంతో హాయిగా ఉండక పెద్ద ఆశలు ఎందుకు చెప్పు? ఆయన మందలింపుగా అనేవారు. ఎంత చెప్పినా భర్త ప్రోత్సాహం చూపించకపోవటంతో లాటరీ టికెట్లు కొనటం మొదలుపెట్టింది. ఎన్నిసార్లు ఎన్ని టికెట్లు కొన్నా దేనికి లాటరీ తగిలేది కాదు. 10, 20, 30, ఆఖరికి నెలకి 50 రూపాయలు ఈ లాటరీ మీద ఖర్చు పెట్టేది. భర్త కేకలేస్తే భర్తకి తెలియకుండా కొనేది. యశోద కూడా మందలించేది. మీ అన్నయ్యకి ఏం సరదా లేదో యశోద, మా వాళ్ళంతా చూడు, ఏదో ఒక వ్యాపారం చేసి లక్షలు కోట్లు గడిస్తున్నారు. ఈయన ఎక్కడ వేసేవే గొంగళి అన్నట్టుగానే ఉంటారు అని క్షణం ఆగి అంది. యశోద, నీ చేయి మంచిది. నీ చేత్తో 100 రూపాయలు ఇయ్యవే, నాకు తప్పకుండా లాటరీ తగులుతుంది అంది. యశోద తెల్లబోయింది. 100 రూపాయలా అంది.